కానీ అంత ఎక్స్పోజింగ్ ఇచ్చి అది కూడా విలువలు పోగొడుతున్నారు. ఆ సాంప్రదాయాలు కూడా మట్టిలో కలిపేస్తున్నారు, చండాలం చేస్తున్నారు. డ్రెస్సులు వేసుకొని ఎక్స్పోజింగ్ ఇచ్చేసి సాంప్రదాయాలు అని చెప్పేసి మట్టిలో కలిపేస్తున్నారు ఇలాంటి చీడ పురుగులు. అసలు రాఖీ పండగ అంటే చాలా సాంప్రదాయంగా చేసుకుంటారు. అన్నదమ్ములు ఇప్పుడు అక్క చెల్లి పోయి తమ్ముళ్ళకి అన్నలకి ఎంత పద్ధతిగా పొద్దున్నే తెల్లవారుజామున లేచి స్నానాలు చేసి అందరూ అంత బాగా పోయేసి రాఖీ కట్టుకొని వాళ్ళకి హారతులు ఇచ్చి ఎంత బాగా స్వీట్లు తినిపించుకొని భలే ఎంజాయ్ చేస్తారు. అంతెందుకు ఇక్కడ ప్రతి ఒక్క వాళ్ళు రాఖీ పండగ ముందు రోజే ఊర్లోకి వెళ్తారు. ఎందుకు? రాఖీ అంటేనే రక్షాబంధన్. ఎంత సాంప్రదాయంగా చేసుకోవాలి. ఆ వీడియో ఎవడు పెట్టాడా? ఆ వీడియో పెట్టినోడికి చెప్పు తీసుకొని కొట్టాలి. అసలు నిజంగా ఆ కుక్కకి కట్టిన, మనం పెంచుకున్న జంతువులు కట్టిన సాంప్రదాయ దుస్తుల్లోనే కడతారు రాఖీ. మరి ఇంత చీప్గా ఆ వీడియో చూస్తుంటే నాకు చూడబుద్ధి కాలేదు. అంటే రాఖీ గురించి, రాఖీ పండగ గురించి కూడా ఇంత దిగజారి చేసుకుంటారా అనేలాగా ఆ యాడ్ అనిపిస్తుంది నాకు. నేను 100% చెప్తున్నా. నేను ఏదైనా చెప్తే నేను నిజాలే ఉంటాయి, అబద్ధం ఏం చెప్పట్లేదు. పద్ధతిగా మీరు కుక్కకు కట్టినా మీరు మంచి యాడ్ తీయాలన్నా కానీ సాంప్రదాయ దుస్తులు ఉన్నాయి కదా. ఒక లంగావోని ఉంటుంది, పట్టు చీరలు ఉంటాయి, లేదా గాగ్రా ఫుల్ ఉంటుంది. దాంట్లో కూడా మంచిగా తీస్తే ఎవరు వద్దన్నారు. కానీ అంత ఎక్స్పోజింగ్ ఇచ్చి జంతువులకి అంత రాఖీలు మంచిగా ఉండొచ్చు కదా. అది ఎట్లుందంటే నాకు ఈ రోజే కుక్కకు కట్టినామే, రేపు పొద్దున ఆమెకి తమ్ముడో అన్నో ఉన్నాడు అనుకోండి, అదే ఎక్స్పోజింగ్ డ్రెస్ వేసుకొని రాఖీ కడితే అదే వీడియో వైరల్ అయింది అనుకోండి. అసలు మనం అన్న వచ్చినా కానీ తమ్ముడు వచ్చినా కానీ ఎవరైనా సరే మన ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో చూస్తాము, అబ్బా మా తమ్ముడు వచ్చాడు, అయ్యో మా అన్న వచ్చాడు అని ఎంత రెస్పెక్ట్ ఇస్తారు, ఎంత సాంప్రదాయంగా ఉంటారు. వస్తే వండి పెట్టి తినిపించి ఎన్నెన్నో చేసుకుంటారు. అలాగుండాలి. కానీ ఇప్పుడు సొంత తమ్ముడే కాదనుకోండి, మరి బయట అయినా మనం ఒక తల్లి కడుపులో పుట్టాల్సిన అవసరం లేదు రాఖీ కట్టాలంటే. రాఖీ అంటేనే రక్షాబంధన్. ఎందుకంటే రాఖీకి అంత మంచి పేరుంది, అంత మంచి విలువ ఉంది. ఈరోజు అది కూడా విలువలు పోగొడుతున్నారు. ఆ సాంప్రదాయాలు కూడా మట్టిలో కలిపేస్తున్నారు, చండాలం చేస్తున్నారు. ఇలాంటి పండగలు కానీ, రాఖీ పండగలు కానీ, హిందువుల పండగలు కానీ ఇలాంటి దుస్తులు మాత్రం ధరించొద్దండి, వేసుకోవద్దండి. ఇలా ఫస్ట్ చెప్తున్నాను. ఆమె ఎవరైతే తీశారో ఈ వీడియో ముందు తీసేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆ వీడియో పెట్టారనుకోండి, కామెంట్లు ఎట్లా పోతాయో తెలుసా? ఈమె కట్టింది కదా, మనం ఎందుకు కట్టకూడదు అని చెప్పేసి ఇంకొకరు నేర్చుకుంటారు. మరి డబ్బులకి పైసామే పరమాత్మ. ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. డబ్బుని చూస్తే ఎంత దిగజారి పని చేయమన్నా చేస్తారు. ఎందుకు? ఒక 5 కోట్లు ఇస్తాను, అసలు అది కూడా లేకుండా మీరు వీడియో తీయమంటే తీస్తారు. ఎందుకు పోగొట్టుకుంటారు డబ్బులు? మీరు దిగజారి డబ్బుల కోసం మీరు చూస్తున్నారు కదా. ఈరోజు మీకు ఎంత చెడ్డ పేరు వస్తుంది, సోషల్ మీడియాలో ఎంత ఫాస్ట్గా పోతుంది, ఎంతమంది ఎలా కామెంట్లు పెడతారు. ఇన్స్టాగ్రామ్ లో ఏం పెట్టిందంటే మంచి బట్టలు వేసుకొని రాఖీ కట్టాలని రూల్ ఏంటి అని పెట్టి పెడుతుందా ఆమె. అయితే అమ్మ, ఆమె ఎవరో తెలియదు కానీ నీకు సిగ్గు ఎగ్గు ఉండాలి. కావాలంటే నువ్వు ఇలాంటి అందరూ ఇలా డ్రెస్సులు వేసుకొని ఎక్స్పోజింగ్ ఇచ్చేసి సాంప్రదాయాలు అని చెప్పేసి మట్టిలో కలిపేస్తున్నారు ఇలాంటి చీడ పురుగులు, ఇలాంటి పనికి మాలిన ముండలు. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే దేశం మొత్తం సర్వనాశనం చేస్తున్నారు. వాళ్ళని చూసి ఇంకా 10 మంది నేర్చుకుంటున్నారు సాంప్రదాయాలు. ఇప్పుడు దేవుళ్ళ గురించి కూడా కించపరిచేలాగా మాట్లాడుతున్నారంటే ఇలాంటి వాళ్ళు ఉండబట్టే కదా. ఈరోజు నువ్వు రాఖీ పండగకి అంత యాడ్ తీయాల్సిన అవసరం లేదు. మనుషులు మంచిగా సాంప్రదాయంగా అన్న తమ్ముళ్ళకి రాఖీలు కట్టుకునే పండగ ఇది. ఇలాంటి పండగలు మీరు ఇలాంటి భ్రష్టు పట్టిస్తే మామూలుగా ఉండదు.